హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 29th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 28 రూల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, రూల్ నెంబర్ 29. ఓకే, ఈచ్ ఎవ్రీ. మనము ఈచ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎవ్రీని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఈచ్ని మనము ప్రొనౌన్గా, అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. ఈచ్ని మనము ప్రొనౌన్, అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. ఎవ్రీని అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ చేస్తాం. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకే, ఈచ్ని మనము ప్రొనౌన్, అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం సెంటెన్స్లో. ఎవ్రీని అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ చేస్తాం సెంటెన్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఈచ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఈజ్ యూస్ఫుల్. ఈచ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఈజ్ యూస్ఫుల్. ఇక్కడ ఈచ్ ఎలా యూజ్ అయింది అంటే ప్రొనౌన్గా యూజ్ చేయింది. కాంపోనెంట్స్ అంటే ఏంటి, నౌన్. వాటికి ఈచ్ ఆఫ్ అంటే ప్రొనౌన్గా యూజ్ అవుతుంది ఈ సెంటెన్స్లో ఈచ్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈచ్ ఎలా యూజ్ అవ్వాలి, ప్రొనౌన్గా లేదంటే అడ్జెక్టివ్గా యూజ్ అవ్వాలి. సో ఈ సెంటెన్స్లో ఏమైనా ఎర్రర్ ఉందా? మీకు ఎర్రర్ లేదు, ఎందుకంటే ఈచ్ మనము ప్రొనౌన్గా యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో రూల్ ఎగ్జాంపుల్ 1, నో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈచ్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్ గాట్ గుడ్ మార్క్స్. ఈచ్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్ గాట్ గుడ్ మార్క్స్. ఇక్కడ ఈచ్ ఎలా యూజ్ అయింది, అడ్జెక్టివ్గా యూజ్ అయింది. ఎలా అంటే ఇక్కడ స్టూడెంట్ అనేది ఏంటి, నౌన్. నౌన్కి ముందు ఏం రావాలి మనకు, అడ్జెక్టివ్ రావాలి. ఈచ్ అనేది మనం అడ్జెక్టివ్గా కూడా యూజ్ చేయొచ్చు కదా. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈచ్ అడ్జెక్టివ్గా యూజ్ అయింది. సో ఇక్కడ నో ఎర్రర్. ఎందుకు నో ఎర్రర్? నేను ప్రీవియస్ రూల్లో కూడా చెప్పుకున్నాము, నౌన్కి డెఫినెట్గా అడ్జెక్టివ్గానే ఉండాలి స్టార్టింగ్ అని. ఓకే, సో ఈచ్ ఇక్కడ అడ్జెక్టివ్గా యూజ్ అయింది కాబట్టి ఈచ్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్ గాట్ గుడ్ మార్క్స్, ఇది నో ఎర్రర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. Each of the students every of the students have 3 books. Every of the students have 3 books. ఇక్కడ ఎవ్రీ ఆఫ్ అని వచ్చింది. ఇది మనకి ఇక్కడ ప్రొనౌన్గా యూజ్ అవ్వాలి, కానీ ఎవ్రీ ఎక్కడ యూజ్ అవుతుంది, అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎవ్రీ అనేది రాకూడదు, ఈచ్ ఆఫ్ అని రావాలి. ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యాస్ 3 books. ఓకే, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర 3 books ఉన్నాయని దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్. దెర్ ఈజ్ 1 ఫర్ ఎవ్రీ ఆఫ్ యూ. దెర్ ఈజ్ 1 ఫర్ ఎవ్రీ ఆఫ్ యూ. ఎవ్రీ మనకు ప్రొనౌన్గా యూజ్ అయింది, కానీ ఇక్కడ ఎవ్రీ అనేది ఇక్కడ రాదు, ఈచ్ అనేది రావాలి. ఎవ్రీ అనేది ప్రొనౌన్గా యూజ్ అవ్వదు, ఈచ్ మాత్రమే ప్రొనౌన్గా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. I got each of the plants some water. I gave each of the plants some water. I gave each of the plants some water. ఇక్కడ ఈచ్ ఎలా యూజ్ అయింది, ప్రొనౌన్గా యూజ్ అయింది. ఓకే, ప్రొనౌన్గా యూజ్ అవ్వచ్చు కదా ఈచ్. సో ఇది నో ఎర్రర్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసాక మీకు ఏమనిపించింది, ఎప్పుడైనా ఆఫ్కి అంటే ఈచ్ ఆఫ్ అని రావాలి, కానీ ఎవ్రీ ఆఫ్ అనేది రాకూడదు అనేది మీకు ఒకటి ఐడెంటిఫై చేసింటారు. ఓకే, సో ఇంకొకటి ఈచ్ ఎప్పుడైనా కానీ ప్రొనౌన్ అండ్ అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ అవ్వాలి, ఎవ్రీ మాత్రం అడ్జెక్టివ్గా మాత్రమే యూజ్ అవ్వాలి. ఓకేనా? సో నేను ఇవే కాదు, మోర్ ఎగ్జాంపుల్స్ కూడా నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తాను, అది మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈ రోజు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.